హార్ట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీస్ వ్లాగ్స్. నేను వచ్చేసాను ఒక ప్రోడక్ట్ రివ్యూతో. ఈ ప్రోడక్ట్ని నేను మోర్ దాన్ 3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో 3 వీక్స్ అయితే రివ్యూ చెప్పడానికి సఫిషియంట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మీరేమన్నా అంటే అది కమెంట్స్లో చెప్పండి. దిస్ ఇస్ ద వే టు కమ్యూనికేట్ బిట్వీన్ యూ అండ్ మీ. అదే మీరు నేను చక్కగా కమ్యూనికేట్ చేసుకుందాం. సరే, ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నానో అది చెప్పేస్తాను. సో ఇది వచ్చేసి డాట్ & కీ వాళ్ళది వైటమిన్ సి సన్ స్క్రీన్ SPF 50 PA+++. ఇట్స్ వాటర్ లైక్ టెక్స్చర్ మేక్స్ ఇట్ ఫీల్ లైటర్. అది నిజంగా వాటర్ లాగా ఆ టెక్స్చర్ అయితే నిజంగా వాటర్ లాగే ఉంది అండ్ ఫాస్ట్గా గ్లైడ్ అయిపోయి స్కిన్లోకి అయితే చాలా ఫాస్ట్గా బ్లెండ్ కూడా అవుతుంది. ఆ పర్టికులర్ ఫీచర్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ప్రైస్, ఇలా ప్రతి డీటెయిలింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడేమో నేము అవంతా ఇచ్చారు, వైటమిన్ సి అవన్నీ క్లెయిమ్ చేశారు. సో ఇది ఓవరాల్గా ప్రోడక్ట్. అండ్ దీని క్యాప్ ఇది ఇలా ఇచ్చాడు. సో నాజిల్ లాగా ఇచ్చారు, బట్ స్ప్రే ఇవ్వలేదు. జస్ట్ ఈ ఓపెనింగ్ మాత్రం నాజిల్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు, చూపిస్తాను. ఇదిగో అలా ఉంది టెక్స్చర్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా బ్లెండ్ అయిపోతుంది. సో నీడ్ నాట్ టు వరీ ఫర్ దాట్. చూడండి, క్యాన్ యూ సీ ఎనీథింగ్? సో హోప్ యూ కాంట్, బికాజ్ చాలా నీట్గా బ్లెండ్ అవుతుంది స్కిన్లోకి. అయితే నేనైతే హ్యాండ్స్కి, ఫేస్కి మొత్తం అప్లై చేసేస్తాను. సో అండ్ ఇది వచ్చేసి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అంటే హ్యాపీగా ఏ ప్రోడక్ట్ అయినా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అయితే యూజ్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. కెమికల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ దొరుకుతుంది. సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు కెమికల్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంది అని చెప్పేసి. మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా మంచి సన్ స్క్రీన్స్ ఏమైనా ఉంటే కూడా సజెస్ట్ చేయండి. దీని తర్వాత అదే యూజ్ చేస్తాను. మనం అవుట్ ఆఫ్ పాకెట్ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి జెన్యూన్ ఒపీనియన్ చెప్తాము, ప్రమోషన్స్ ఏం లేవు. అలా అని ప్రమోషన్స్ తీసుకునే వాళ్ళు తప్పు అని కూడా నేను అనను, ఎందుకంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్. ఒక ప్రమోషన్ వచ్చింది అంటే అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇట్స్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ లాగా ఫీలింగ్ వస్తుంది. సో ప్రమోషన్స్ ఆర్ నథింగ్ రాంగ్. కాకపోతే ఇన్ని ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఏది జెన్యూన్ అని మనం జస్టిఫై చేసుకోగల ఎబిలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాను అంటే ఫర్ షూర్ ఆ ప్రోడక్ట్ గురించి ఫుల్ టు రివ్యూసే కాదు, అంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పేవే కాదు, సైట్లోకి వెళ్ళి చదువుకుంటాం, గూగుల్ రివ్యూస్ చూసుకుంటాం, ఒక ప్రోడక్ట్